హలో ఎవ్రీవన్, ఈరోజైతే శనగపిండి కట్టు, శనగపిండి చారు, శనగపిండి సాంబారు. వీటికైతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరు పెడతారండి. మీ సైడ్ ఏమంటారో మీరు కామెంట్ చేయండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. సింపుల్గా 2 నిమిషాల్లో చేసుకోవచ్చండి. టేస్టీగా ఉంటుంది. చక్కగా 2-3 నిమిషాల్లోని ఆయిల్ అయితే యాడ్ చేశాను. కుండలో పోపుల్స్ యాడ్ చేశానండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. అవి కొంచెం కలర్ మారాక ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తాను. అవి కలర్ మారేంత వరకు బాగా దగ్గరికి అయితే అయిపోయేలాగా వేపేసుకుందామండి. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రైస్లోకి 2 అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ కూడా 2 రెబ్బలు వేస్తానండి ఉల్లిపాయలతో. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగోదు ఇందులోకి. మనం ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాకుండా ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది. టమాటా ముక్కలు కూడా 2 యాడ్ చేశాను. చిన్న కాయలు 2 టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేశాను. సాల్ట్ కూడా వేసానండి. అది అయిపోయేలాగా పిండి అయితే కలిపేసుకుందాం. 2 స్పూన్లు అయితే శనగపిండి యాడ్ చేశాను. ఇవి ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఉండలు లేకుండా కలిపేసి పెట్టేసుకుందాం. వాటర్ యాడ్ చేశాను. చూసారా, ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు ఆ పిండి అయితే పక్కన పెట్టేస్తాం. 2 నిమిషాలు కరుగుతూ ఉంటుంది. ఇలాగ కలిపేసుకుంటే అయిపోద్ది. చూసారా, దగ్గరికి అయితే అయిపోయింది. ఇలా కలిపేసుకుంటే దగ్గరికి అయిపోయి ఉల్లిపాయలు మగ్గిపోయాయి బాగాన, టమాటాన. ఇక వచ్చి పిండిలో ఉండలు అయ్యి లేకుండా శుభ్రంగా కలిపేసుకుందామండి. అసలు ఉండది ఉండకూడదండి. శుభ్రంగా చేపెట్టి కలిపేసుకుంటే కరిగిపోతుంది. చింతపండు కొంచెం అయితే తీసుకుందామండి. దీన్ని చింతపండు రసం కూడా తీసుకొని యాడ్ చేసుకుందాం. అయిపోయింది కదా, చూసారా, చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇందులో తగినంత కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసుకుందాం అండి. బాగా కలిపేసుకుందాం. ఇది కూడా యాడ్ చేసి పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసి అయితే బాగా కలిపేసుకుందాం. చక్కగా కొంచెం కారం ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే పులుపు వేసాం కదా మనం. కారం ఎక్కువ ఉంటే టేస్ట్ భలే ఉంటుందండి. అసలు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఎంతమందికి తెలిసి ఇదైతే నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నాకే కాదు, చాలామంది తిన్నా కొలది తినాలనిపిస్తుందండి. చక్కగా చిటికీలో కూడా రెడీ అయిపోద్ది. దీనికి సైడ్ డిష్ ఏదైనా ఫ్రై, ఆమ్లెట్లో ఏమైనా వేసుకొని ఇదైతే వేసుకోవచ్చు. సడన్గా కావాలనుకున్నప్పుడు భలే వండేసుకోవచ్చండి. చాలా సింపుల్, తక్కువ టైంలోని ఇవైతే అయిపోయేసేస్తారా. కుండలోనైతే నేను రెడీ చేస్తాను. కొత్తగా ఉందండి నాకైతే. ఇక్కడ చక్కగానే కేరళలో కుండలో చేస్తున్నాం కదా. ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ అయితే యాడ్ చేస్తాను. బాగా కలిపేసుకుందామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రైలు అయితే కడాయిలో చేసుకోవచ్చు. ఇలాంటివి అయితే కుండలో చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా నచ్చింది కూడా నాకు. బాగా కలిపేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదండి పిండి అంతా, అదైతే యాడ్ చేసేసుకుందాము. ఇలాగా చూసారా, ఇలా యాడ్ చేసుకొని ఇది మనం ఇడ్లీలోకి అయితే అండి శనగపిండి అందులో ఇవన్నీ వేయకుండా పోపులు వేసి చిన్న ఆనియన్స్ వేసి అయితే మనం చింతపండు అది వేయకుండా చేసుకుంటాం. బొంబాయి చట్నీ అంటారు కదా, ఇడ్లీలోకి అలా చేసుకుంటాం. ఇదైతే రైస్లోకి బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. సాంబార్ లాగా చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది అండి. మనం ఇది అందుకనే 3 రకాలు, నాకు తెలిసి 3 పేర్లు ఉన్నాయి తెలుగులోనే. శనగపిండి కట్టు అంటారు, శనగపిండి ఒక సైడ్ అయితే చారు అంటారు, ఒక సైడ్ శనగపిండి సాంబార్ అంటారు. దీనికైతే అన్ని పేర్లు ఉన్నాయి. దగ్గరికి అయితే అయిపోయింది చూస్తారా చక్కగానా. నేనైతే ఇలా దగ్గరికి చేసుకున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా శనగపిండి కట్ అయితే రెడీ అయిపోయింది. నిన్న చేశానండి క్యారెట్ ఫ్రైతో పాటు. నిన్న క్యారెట్ ఫ్రై చేసి దాంతోపాటు ఈ వీడియో అయితే నేను చేశాను నిన్న. చిక్కగా అయిపోయింది. నాకైతే రెడీ అయిపోయింది. దీనికి సైడ్ డిష్ ఒక ఆమ్లెట్, క్యారెట్ ఫ్రై చేసాను. సూపర్గా ఉంటుంది. ఇది ఏమీ లేకపోయినా ఒకటి కూడా తినేసి అంత టేస్ట్ బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.